ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 14 అధ్యాయము 18 వచనాన్ని మనం చూస్తే, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన క్రీస్తు ఈ మాటలు తెలియచేస్తా ఉన్నారు. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. ఎలా వస్తాననంటే, సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని ప్రభు చెప్తూ, వారు పొందబోయేటువంటి పరిశుద్ధాత్మను గూర్చి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. లోకము ఆయన్ని తెలియదు గనక, లోకము ఆయన్ని ఎరగదు. అయితే మీరు నన్ను ఎరిగినటువంటి వారు, నా ఆజ్ఞలు గైకొని నడుస్తున్నటువంటి వారు గనుక, మీరు ఆయనను ఎరిగినటువంటి వారు గనుక, నేను మరలా మీ వద్దకు వస్తాను, పరిశుద్ధాత్మ స్వరూపిగా మీతో నివసిస్తాను, మీలో నివసిస్తానని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మన యొద్దకు వచ్చి ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి మన రక్త సంబంధులు మనల్ని విడిచిపెట్టేయచ్చు. మన దగ్గర ధనం లేదనో, మన దగ్గర ఆస్తి లేదనో, మనల్ని చిన్నచూపు చూడొచ్చు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ మన ప్రభు అయిన క్రీస్తు నీ ధనాన్ని, నీ బలాన్ని, నీ యొక్క గుణగణాలని చూచి ఆయన నిన్ను ప్రేమించలేదు. మనం ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు ప్రభు మనల్ని ప్రేమించాడు. మనం చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించి తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన తన కృపను మన ఎడల విస్తరింపచేశాడు. అందుకనే మిమ్మల్ని నేను విడిచిపెట్టను. నీతో ఉన్నటువంటి వారు నిన్ను విడిచిపెట్టేయవచ్చు. నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఈ లోకంలో నిన్ను ప్రేమించిన వారు, నా అనేటువంటి వారందరూ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చేమో, కానీ నా ప్రభు అయినటువంటి క్రీస్తు నిన్ను విడువనటువంటి వాడు, ఎడబాయినటువంటి వాడు. ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ యొక్క వాగ్దానాన్ని నీకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక నీవు దేవాది దేవునికి అప్పగించుకుని, ప్రభువా, నీవు నన్ను విడువని దేవుడవు, ఎడబాయని దేవుడు గనుక నీ చేతులకి నా జీవితాన్ని అప్పగిస్తున్నానని చెప్పినప్పుడు ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను విడువకుండా నిన్ను బలపరిచి దినదినము నిన్ను నడిపించే దేవునికి నిన్ను అప్పగించుకుని ప్రార్థన చేయగలవా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకలో దీవించండి. నీవు మమ్మల్ని విడువని దేవుడుగా, ఎడబాయని దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించేవాడవుగా ఉన్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.